భారతీ సిమెంట్ ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి భారతీ రెడ్డి గారు దాన్ని చూస్తున్నారు. ఆవిడ పేరు మీద ఉంది. గతంలో ఇది రఘురామ ఏదో సంథింగ్ వేరే సిమెంట్స్ ఉండేదట. 2008లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేశారని అంటున్నారు. సరే, ఓవరాల్గా ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీకి సున్నప్రాయ అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి గనుల కేటాయింపు, గనులు కావాలంటారు దాన్నే కదా ఇప్పుడు మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏదైతే కావాలని కోరుకుంటున్నారో ఎప్పటి నుంచో తీరని కలగా మిగిలిపోయినటువంటి క్యాప్టివ్ మైన్స్, దీనికి సున్నప్రాయి మైనింగ్ లీజులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉండగా ఆయన భార్య గారికి సంబంధించిన ఈ కంపెనీకి కేటాయింపులు చేశారు నిబంధనలకు విరుద్ధంగా అని చెప్పేసి. గతంలో మరి ఇలా చేసుకోవచ్చు అనే అవకాశం ఉండేదట. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసి ఏదైతే మేజర్గా ఉన్నటువంటి మినరల్స్ దాంట్లో ఇది కూడా వస్తుందని అంటున్నారు. వీటిని ఎలా పడితే అలా కేటాయించకుండా వేలం వేసి వేలం ద్వారా కేటాయింపులు చేయాలని చెప్పేసి 2016లో ఒకసారి ఆల్రెడీ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు జస్ట్ లెటర్ ఆఫ్ ఇండెంట్ LOI మాత్రమే జారీ అయిందని అంటున్నారు. పాత కంపెనీగా ఉన్నప్పుడే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని క్యాన్సిల్ చేశారని చెప్పేసి అంటున్నారు 2016లో. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ మార్గదర్శకాలకు విరుద్ధంగా 2 లీజులు అలా పొందారని చెప్పేసి అంటున్నారు. సరే, ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటున్నారు. అసలు ఒక ప్రభుత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా వెళ్ళటానికి ఏ రకంగా సాహసించింది అనుకోవాలి. మరి ఇవన్నీ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఏమి ఉండదా? ఒక భారతీ సిమెంట్కే కాదు, తనకొక్కళ్ళకే ఇచ్చుకుంటే బాగోదు అనుకున్నారేమో. ACA సిమెంట్ అని చెప్పేసి 2022లో అది అదానీ గారు సొంతం చేసుకున్నారంట. దానికిను పెన్నా సిమెంట్స్ అనుకుంటా మరో దానికి కేటాయించారని అంటున్నారు ఒక్కొక్క లీజు. తనకేమో 2 లీజులు. మరి అదానికి కూడా తెలియదా? ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తుంటాడు. మరి ఆయన ఇలాగ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా తీసుకుంటాం తప్పు, రేపు లీగల్గా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి సో ఇస్తే తీసేసుకుంటారు. సార్ మరి ఎట్లా చూడాలి ఇది? తులసిరెడ్డి గారు అది దేర్ సార్ బాబురావు గారు, యూ కెన్ ఆన్సర్ ఫర్ దట్. టెక్నికల్ ఆస్పెక్ట్లో తులసిరెడ్డి గారు డిస్కనెక్ట్ అయ్యారు. సేమ్ ఇది అదానీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మరి ఇది కావాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకుంటారేమో తెలియదు. మొత్తానికి అదానీ ద్వారా సేవ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. మరి ఇది కూడా అదే కోవలోకి వెళ్తుందా? ఇది మనం ఆల్రెడీ సెకీ ఒప్పందం చూసాము. దాంట్లో అదానీ ఉండేసరికి లడ్డూలాగా దొరికినా కానీ చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు. ఇది నా మాటలు కాదు, ఆయన మాటలు మన అందరికీ తెలుసు. లడ్డూలాగా దొరికేసాడు అన్నాడు. మరి లడ్డూలాగా దొరికినా కానీ అదానీ ఉంటే వదిలేస్తారనమాట. అంటే అదానీ ఎన్ని తప్పులైనా ఏ తప్పులైనా చేసేయచ్చు, ఏమి నిబంధనలు వర్తించమన్నమాట. అంతర్జాతీయంగా అమెరికాలో పరుగు పోయినా పర్లేదు మనకి, కానీ మనం మాత్రం మన పెద్దోళ్ళని ఆ రకంగా రక్షించుకోవాలి. ఆ పెద్దోళ్ళని ఇలాగ చిన్నోళ్ళని మరి వాళ్ళతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నోడని అనుకోవాలి, లేదంటే మరి ఆయన మించి ఏమైనా చేశారని మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటే మాత్రం ఎవరైనా సేవ్ అయిపోతారని అనిపిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు సార్? కళ్ళు మూసుకొని చూస్తూ ఉందా? తను ఫ్రేమ్ చేసినటువంటి మార్గదర్శకాలని ఈ విధంగా బ్లేటెంట్గా వైలేట్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకంగా తనకు సంబంధించిన ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అసలు ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ జోలికి బయట దేశాల్లో అయితే పోను కూడా పోరు, అసలు ఆలోచన కూడా చేయరు. ప్రజలు ఏమనుకుంటారో, లేకపోతే లీగల్గా ఎంత ఇది ఉంటుందని చెప్పేసి. ఇంకోటి నైతికంగా కూడా చాలా ఇదిగా ఉంటారు. ఇంకొకటి జ్యుడిషియల్ సిస్టంలో కూడా చూస్తుంటాము. అంతకుముందు ఆ కేసు ఏ రకమైన సంబంధం ఏమైనా ఉంటే కనుక జడ్జిలు కూడా చెప్తుంటారు ఇది నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి. మరి అసలు వీళ్ళకి ఎందుకు వర్తించవో మరి ఈ రకంగా పబ్లిక్గా వైలేట్ చేసి మళ్ళీ నోటీసులు అంట దీన్ని ఉన్న పలంగా క్యాన్సిల్ చేయకుండా. సార్ ఒకసారి ఆడియో చూడండి సార్. బాబురావు గారు ఆడియో రావట్లేదు. చట్టాలు ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇవన్నీ
వాస్తవ రూపం ఎక్కడ ధరిస్తాయి, ఏం జరుగుతాయి, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆ, ఇతర రకాలుగా అదానీ కావచ్చు, ఎవరైనా ఏం జరుగుతాయో చూడాలి, వెయిట్ చేయాలి. కానీ దీని మీద ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వం నడిపినటువంటి వాళ్ళు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భారతీయ సిమెంట్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అదే సందర్భంలో ఈరోజు అదానీ ఎటువంటి నిబంధనలు లేవు. రేపు నోటీస్ వరకే ఇచ్చారు. ఇప్పుడు రేపు ఈ నోటీస్ కూడా ఏముంది, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వమే మినహాయింపులు కూడా ఇచ్చేస్తుంది. గతంలో మనం చూడలేదా? గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు ఏమైంది? వాళ్ళకి ఇచ్చింది ఎంత, వాళ్ళు మైనింగ్ చేసింది ఎంత, ఎన్ని సంవత్సరాలకు తేలింది, ఇవన్నీ చూసాం. అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలని వీళ్ళు ఉల్లంఘించినప్పుడు రేపు రాబోయే కాలంలో ఎలా జరుగుతాయో, ఏం జరుగుతాయో చూడాల్సిందే. అదే సందర్భంలో ఇదొక్కటే కాదు, ఇందాక మీరు ప్రస్తావించారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇంతవరకు మైన్స్ కేటాయించాల, క్యాప్టివ్ మైన్స్ లేవు. పక్కనే ఇంకా పెడుతున్నారు ఆర్సెల్ మెటల్ అనకాపల్లి ఏరియాలో. దానికి ముందే మంత్రులు, ఎంపీలు అందరూ కేంద్ర ప్రభుత్వానికి కలిసి దాని క్యాప్టివ్ మైన్స్ వెంటనే కేటాయించాలని వాళ్ళకి రిప్రజెంట్ కూడా చేశారు అధికార పార్టీ నేతలు. స్టీల్ ప్లాంట్కి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్కి మైన్స్ కేటాయించాలని నిబంధనలు ఉల్లంఘన చేసుకున్నారు. ఆయన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయింపు మీద అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చేయలే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేయలే. 11 ఏళ్ల నుంచి ఉన్నటువంటి బీజేపీ కేంద్రంలో ఎలాగో పట్టించుకోలేదు. ఎందుకంటే దీన్ని ఏదో ఒక రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లీజుల విషయాల్లో ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్ మీద అయినా ఇంకో దాని మీద చర్య తీసుకోవాల్సింది. కానీ మైన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పాలసీల్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు లీజులు వేలం పెట్టాల్సిందే అంటున్నారు. కానీ వేలం పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు? 50 ఇయర్స్. ఎందుకు దీర్ఘకాలికమైనటువంటి లీజులు ఇవ్వాలి? రాష్ట్రంలో జరుగుతున్నవేంటి? గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రకాశం జిల్లాలో జిందాల్ వాళ్ళకి దాదాపు 1200 ఎకరాలు ఐరన్ ఓర్కి సంబంధించి 50 సంవత్సరాలు ఇచ్చారు లీజు. ఈ 50 సంవత్సరాల లీజులు వేలంపాట పేరుతో ఇస్తే దీనికి ఎంతకి ఇస్తున్నారు లీజులు? ఎంత ఆదాయం వస్తూ ఉంది? అలాగే దీంట్లోంచి జరిగేటువంటి, అందుకని ఒక్క వేలం ఒక్కటే కాదు, నిబంధనల ఉల్లంఘన అనేది అన్ని విషయాల్లో జరుగుతూ ఉంది. వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాం, రాష్ట్రమంతా మైన్స్ దగ్గర నుండి ఈ లీజు వసూళ్లు చేసుకోవటానికి ఒక బడా సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం తక్కువ, వాళ్ళు మాత్రం బేరం ఆడుకుని చేసుకుంటున్నారు. ఇది ఉన్నాయి. అందుకే గత ప్రభుత్వం అన్నీ వాళ్ళ సొంతానికి, అలాగే మిగతా వాళ్ళకి మేలు చేయటానికి అన్ని రకాలుగా నిబంధనలన్నీ ఉల్లంఘించింది. ఈ ప్రభుత్వం దాని నుంచి మరి బయటికి రావాలి కదా. ఇసుక ఉంది. గతంలో జయప్రకాష్ వెంచర్స్ పేరుతో ఇచ్చిన వాళ్ళు ఇంకా బకాయిలు కూడా చెల్లించకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. వాళ్ళు బతిమలాడుకుంటున్నారు, నోటీసులు ఇస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. కనీసం చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించలా, ఇప్పటికీ సాగుతూ ఉంది. ఈ రోజు కూడా ఇసుక విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అలాగే నెల్లూరు జిల్లాలో గతంలో వైసీపీ నేతలే, ప్రజాప్రతినిధులే ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. క్వార్జ్ విషయంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు. అప్పుడు ఇప్పుడు నాయకులు మారారు, ప్రభుత్వాలు మారినాయి, కానీ వాళ్ళే. ఇలా మొత్తం చూసుకుంటా పోతే ఖచ్చితంగా ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటిది నోటీస్ వరకే. మొత్తం ఈ మైళ్ళు కేంద్రం నుండి కింద వరకు, పై వరకు మొత్తం అంతా కూడా అడ్డగోలుగా జరుగుతూ ఉంది.
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావట్లేదు, అక్రమాలు జరుగుతున్నాయి, దీర్ఘకాలికమైన లీజులు ఇస్తున్నారు. ఇదొకటే కాదు, బొగ్గు విషయంలో కోల్ దాంట్లో ప్రైవేటీకరణ గతం నుండి చూస్తే ఏ రకంగా కేటాయించారో, పెద్ద పెద్ద స్కామ్లు ఎలా జరిగినాయో చూసాం. ఇప్పుడు పేరుకి వేలం పెడతారు, వేరే వాళ్ళు ఎవరు పాల్గొనే అవకాశం లేదు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, చాలా చోట్ల పత్రికల్లో అప్పుడు ఇప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి. టెండర్ వేసే ధైర్యమే ఎవరు చేయట్లా, ఇంకా మీకు వేలం సంగతి ఎవరు వచ్చేది? అందుకే ఇటువంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం దారిలో కాకుండా, వీళ్ళ వరకే నోటీసులు కాకుండా, మొత్తం దీంట్లో ఉన్నటువంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే దీని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు, ఏ రకమైనటువంటి మోసాలు జరిగినాయని. మరి వాటన్నింటినీ ఇంతవరకు బయటపెట్టలా. గతంలో అనేక విషయాలు చూసాం. సిమెంట్ ఫ్యాక్టరీల్లోనే పల్నాడు జిల్లాలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించిన భూముల్లో కూడా ఎస్ఐండ్ భూములు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చారు స్వయంగా అక్కడికి. తర్వాత ఏమైందో మరి తెలీదు. మరి దాని మీద చర్యలు తీసుకున్నా లేదా? అందుకని ఒక్క మైన్సే కాదు, భూముల కేటాయింపు మొదలుకొని ఇంకా అనేక విషయాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అందుకని వీటి మీద మంచిదే, అటువంటి సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ మైనింగ్లోనూ లీజుల్లోనూ ఉన్నటువంటి నాయకులు, ఈ ప్రధానంగా ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ మీద, అధికారులు ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఎవరైనా జోక్యం తీసుకుంటే వాళ్ళ మీద చర్య తీసుకోగలిగిన ధైర్యం ఉందా? తీసుకున్నారు. చాలా ఆరోపణలు పబ్లిక్గా వస్తూ ఉన్నాయి. నిన్న మొన్న కూడా చూసాం, ఎంపీ గారి మనిషికి కాంట్రాక్ట్ వస్తే ఎంపీ గారా అధిష్టానం వరకు సంబంధం లేదు, మా కప్పం కట్టాల్సిందేనని చేసినట్టుగా ప్రధానమైన పత్రికలు అన్నింటిలో వార్తలు వచ్చినాయి. అందుకే ఇటువంటి అక్రమాలు మొత్తాన్ని అరికట్టడం మీద చర్య తీసుకోవాలి. అలాగే వేలంపాట పెట్టాలి, చాలా మంచిది, సంతోషం. అదే భూముల కేటాయింపులో ఏ కంపెనీ వస్తుందో వేలం లేకుండా, లేదు టెండర్ ప్రాసెస్ లేకుండా కేటాయింపులు చేసేస్తున్నారు. విజయవాడలోను విశాఖపట్నంలోనూ షాపింగ్ మాల్స్ కోసం లూలు కేటాయించారు. దానికి ఆయన టెండర్లు పిలిచారా? వేలం ఉందా? పోనీ ఇప్పుడు హైదరాబాద్లో భూముల అమ్మకం ఎకరం 167 కోట్లు 157 కోట్లు వేలంలో వచ్చిందన్నారు. అమ్మటం తప్ప ఒప్ప వేరే సంగతి. పోనీ అమ్మాలని అనుకుంటే మరి అటువంటి వేలం అక్కడెక్కడ? భూముల విషయంలో లేదు. అది కూడా పోనీ ఏదైనా పరిశ్రమలకి ఉపాధి కల్పించే కాదు, ఇటువంటివి చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి వీటి మీద చర్యలు తీసుకోవడాన్ని ఎవరు తప్పట్టు చేయాల్సిందే. కానీ మిగిలిన విషయాల మీద కూడా వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ ఈ తప్పులకి బాధ్యత వహించాలి. జరిగింది తప్పు అని అంగీకరించాల్సిన బాధ్యత ఉంది. మీరు నిబంధనలన్నీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఇతరులకు మార్గదర్శకం చూపించాలి, ప్రభుత్వాన్ని వాడుకొని వాళ్ళ సొంత లాభాలకి కార్పొరేట్లకు ఉపయోగపడేటువంటి పని చేసింది స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా లీజుల్లో అనేక విషయాలు ట్రైబల్ ఏరియాలో వాళ్ళు చూస్తున్నాం. కనీసం గ్రామ సభలు పెట్టకుండా ట్రైబల్ ఏరియాలో లీజులు ఇచ్చేస్తున్నారు, లేదు నాన్ ట్రైబ్స్కి ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి అక్రమాల మీద ఈ చర్యలు చాలా నామమాత్రమైనవి. ప్రభుత్వం ఒక సమగ్రమైన దృష్టితో ఈ మైనింగ్స్లోనూ లీజుల్లోనూ జరుగుతున్న అక్రమాల మీద చిత్తశుద్ధితో దృష్టి పెట్టాలి. ఏదో ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారులు ఉన్నారా కాబట్టి సెలెక్టివ్గా చేయటమే కాదు, సెలెక్టివ్గా అయినా తప్పనిసరిగా చేయటం మంచిదే. కానీ మిగిలిన అన్నిటి విషయం మీద కూడా ఈ ఎన్డీఏ టీడీపీ కూటమి ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే 18 నెలల కాలంలో వాళ్ళు కూడా వివిధ స్థాయిల్లో వివిధ రూపాల్లో ఈ అక్రమాల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తానే ఉన్నటువంటి విషయం పబ్లిక్కే. ఇంకా తెర వెనక ఏం జరుగుతున్నాయని సంగతి అవసరంలా. ఎస్ బాబు. అందుకని దాంట్లో ఖచ్చితంగా పరిశీలన చేసి యాక్ట్ చేస్తే అప్పుడు ఈ ప్రభుత్వం కూడా నిజంగా అక్రమాలన్నింటిలో అరికడుతుందని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది.